ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ప్రతిరోజు మంచినీళ్లు ఇవ్వాలని, అలాగే ఇల్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అర్హులైన ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని కోరారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరంలో అర్హులైన చీకటి శ్రీనివాసరావు సిపిఎం ఒంగోలు నగర కార్యదర్శి. ఒంగోలు నగరంలో అర్హులైనటువంటి పేదలందరికీ గత ప్రభుత్వ కాలంలో 20,840 మందిని లబ్ధిదారులుగా గుర్తించింది. 4,128 మందిని టిట్కో ఇళ్లు శాంక్షన్ చేశారు. ఈ మొత్తం 25,000 మంది. 25,000 మందికి గత 7-8 సంవత్సరాలుగా ఇళ్ళు లేక, స్థలాలు లేక, అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకి వెంటనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి ₹1 కూడా ఖర్చు కాకుండా పట్టాలు ఇవ్వచ్చు. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే పార్కు స్థలాలని కామన్ పర్పస్ కింద వదిలినటువంటి స్థలాల్ని కొంతమంది కబ్జాదారులు కాజేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి, ఆ స్థలాల్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నగరంలో ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు, అర్ధరాత్రి ఇస్తున్నారు. అందుకని పగడపూట నీళ్ళని, అలాగే దోమల సమస్య పరిష్కారం చేయాలని, శివారు కాలనీలో రోడ్లు, కాలువలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి 5 ఏళ్ళు గడిచినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కాబట్టి ఈరోజు స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు వినతిపత్రం ఇస్తూ ఉన్నాము. ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఎంక్వైరీ చేసి సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పేదలందరూ ఈరోజు అర్జీలు తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఇళ్ల స్థలాల కోసం, మౌలిక సదుపాయాల కోసం, పన్నుల కోసం రకరకాల సమస్యలన్నీ ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి చర్యలు చేపట్టాలి. కలెక్టర్ గారి దగ్గరికి మమ్మల్ని అందరూ పంపించాలి. అందరూ కాలనీకి ఒకరి లెక్కన వచ్చి కలెక్టర్ గారికి విన్నవిస్తాము. ఈ సమస్యల పరిష్కారానికి 2 నెలల కాలంలో పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.